హే గైస్ చెప్పియో వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం స్ట్రీమ్లెట్ లో సెకండ్ పార్ట్ గురించి అయితే మాట్లాడదాం. సో దానికోసం మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ స్ట్రీమ్లెట్ యాజ్ ఎస్టీ అండ్ టైటిల్ 2 పార్ట్ 2 అని రాస్తున్నాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి ఈ టైటిల్ అనేది వస్తుంది. సో మనం కొంచెం కోడ్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మీడియా ఎలిమెంట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో లాస్ట్ వీడియోలో మనం ఇదొకటి మర్చిపోయాం అనమాట. సో దానికోసం మనం ఆడియో ఫైల్స్ ని ఇన్పుట్ గా ఇవ్వాలంటే మనకి దానికి కూడా స్ట్రీమ్లెట్ అలో చేస్తుంది. st.audio ఫైల్. ఓకే, ఆడియో ఇన్పుట్ ని తీసుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ లేబుల్ ఇవ్వాలి. నేను ఇక్కడ స్పీక్ అని ఇస్తున్నాను. ఈ ఫైల్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనం స్ట్రీమ్లెట్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే స్ట్రీమ్లెట్ రన్ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది మన డిఫాల్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు చూస్తే మనకి స్పీక్ కనపడి ఒక ఆడియో ఇన్పుట్ ఫార్మాట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. హే గైస్ చెప్పియో వెల్కమ్ మై ఛానల్. అండ్ నేను మాట్లాడాను ఇప్పుడు. సో ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. నేను దీన్ని కట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆ ఇన్పుట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి ప్లే బటన్ కూడా కనిపిస్తుంది కదా, దీన్ని ప్లే చేద్దాం. హే గైస్ చెప్పియో వెల్కమ్ మై ఛానల్. అండ్ నేను మాట్లాడాను ఇప్పుడు. సో ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. నేను దీన్ని కట్ ఓకే, ఈ విధంగా మనం అయితే ఆడియో ఇన్పుట్ ని క్రియేట్ చేయొచ్చు. దాన్నే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే డిస్ప్లే చేయడానికి ట్రై చేద్దాం. సో ఆడియో ఇప్పుడు మనం మీడియా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ పార్ట్ లో. ఓకేనా? సో దానికోసం మనం దీన్ని ఫస్ట్ స్టోర్ చేయాలి. ఓకే, సో వాయిస్ అని ఇస్తున్నాను ఈక్వల్ టు అని పెట్టాం. ఇఫ్ వాయిస్ గాని ఉంటే అప్పుడు మాత్రమే st.audio ని డిస్ప్లే చేయమంటున్నాం. అండ్ ఆ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ సెండ్ చేస్తాం అనమాట మనం. ఓకేనా? సో దీని అవుట్పుట్ ఇప్పుడు మీరు చూస్తే ఈజీగా అర్థమైపోద్ది మీకు. మనం ఏం చేస్తామంటే మనం మాట్లాడిన దాన్ని స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసిన దాన్ని మళ్ళీ వెబ్లోకి డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకేనా? రిఫ్రెష్ చేస్తున్నాం. ఇక్కడ నేను మరలా మాట్లాడుతున్నాను. హే గైస్ జీపీఓ వెల్కమ్ మై ఛానల్. అండ్ నేను కట్ చేస్తున్నాను దీన్ని. చూడండి, నేను కట్ చేసిన వెంటనే ఇక్కడ ఒక ఆడియో ఫార్మాట్ అయితే క్రియేట్ అయింది. ఇది 4 సెకండ్, ఇది కూడా 4 సెకండ్. ఓకేనా? హే గైస్ జీపీఓ వెల్కమ్ మై ఛానల్. చూసారు కదా? సో ఈ విధంగా మనం ఆడియోస్ ఇన్పుట్ ని క్రియేట్ చేయొచ్చు, అలాగే ఆడియోస్ ని కూడా డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మనకి st.image అని ఒకటి ఉంటుంది. సో ఇది ఇమేజెస్ ని డిస్ప్లే చేయడానికి ఇక్కడ ఒక ఇమేజ్ ని అయితే నేను ఈ ఫోల్డర్ లో ఉంచాను. దాన్ని అయితే ఇస్తాను ఇప్పుడు నేను. అదేంటి, ఆ ఇమేజ్ నేమ్ టెస్ట్ హోమ్ అనమాట. ఓకే, .jpg. ఓకే, సో దాన్ని జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, ఇమేజ్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి యూట్యూబ్లోకి వెళ్ళేసి నా ఛానల్ లింక్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం వీడియోస్ని డిస్ప్లే చేయడానికి అయితే చూద్దాము. సో ఈ వీడియో వచ్చింది కదా, సో దీన్ని లింక్ కాపీ చేస్తున్నాను. ఓకే, కాపీ చేసుకొని st.video అని ఇస్తున్నాం. వీడియో లోపల మనం అయితే ఈ లింక్ని పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రీమ్లైట్ మరలా రిఫ్రెష్ చేద్దాం. ఇమేజ్ వచ్చింది, కింద చూడండి వీడియో కూడా ఎంబెడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం మీడియా ఎలిమెంట్స్ అయితే మనం స్ట్రీమ్లైట్ లో ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం డేటాని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. సో వీటన్నిటిని కామెంట్లో పెడుతున్నాం మనం. ఇప్పుడు మనం డేటా ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో దానికోసం మనకి ఫస్ట్ అయితే డేటా క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ డిక్షనరీ ఫార్మాట్లో క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో దాని తర్వాత మనం కాల్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను నేమ్ అని ఒక కాలం నేమ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్స్ పాస్ చేయాలన్నమాట, లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఓకేనా? సో ఇక్కడ నేను రాము, ఓకే, కామ, సోము, రీనా అండ్ రమ్య అని ఇస్తున్నానండి. 4 నేమ్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏజ్ అని ఇంకొక ఇది కూడా మనం డిక్షనరీ ఫార్మాట్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కీ వాల్యూస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక నేమ్ ఇస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి
ఏజ్ అని ఇస్తున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి సో 35, 23, నెక్స్ట్ 35 అని ఇస్తున్నాను. నెక్స్ట్ మనం 44 ఇస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్కి ఇచ్చామన్నమాట అంతే. ఓకేనా. సో డైరెక్ట్గా మీరు ఈ డేటాను కూడా ప్రింట్ చేయొచ్చు. ఎట్లా ప్రింట్ చేయొచ్చు అంటే లాస్ట్ వీడియోలో మనం SD.write మెథడ్ని దాన్ని యూస్ చేస్తున్నాం కదా. సో దాంట్లో మీరు జస్ట్ పాస్ చేశారనుకోండి, ఇది కూడా ఏంటంటే మనకి డైరెక్ట్ డిక్షనరీ ఫార్మాట్స్ని క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, ఆ డేటాని డిస్ప్లే చేస్తుంది. ఒక నిమిషం చూడండి, వచ్చేసింది కదా డేటా. ఓకే, సో ఇది మనకి JSON ఫార్మాట్ కూడా అవుతుంది. మీరు ఇక్కడ SD.write కాకుండా JSON రాసినా కూడా సిమిలర్గానే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ మనం డేటాని డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా. ఓకే, సో ఇదే డేటాని మనం టేబుల్లో సెండ్ చేసుకున్నాం అనుకోండి, SD.table అన్నాం అనుకోండి, టేబుల్ డేటాని సెండ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి టేబుల్ అనేది అపియర్ అవుతుంది. నేను JSONని డిలీట్ చేయడం మర్చిపోయాను, బట్ టేబుల్ అనేది చూడండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కమెంట్లు పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనం ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం అనుకోండి, df ఈక్వల్ టు మనం దానికి పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ pd. ఓకే, pd డాట్ రీడ్ కాదు, డేటా ఫ్రేమ్. ఓకే, డేటా ఫ్రేమ్ లోపల మనం డేటాని అయితే సెండ్ చేస్తాం అండ్ కాలమ్స్ని కూడా సెండ్ చేద్దాం. ఇక్కడ కాలమ్స్ ఏంటి, మనకి నేమ్ ఒకటి, ఇవి మనకి వేరియబుల్స్ కాదు, నేమ్ అండ్ ఏజ్. ఓకేనా, ఇవి మన కాలమ్స్. డిఎఫ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం డేటా ఫ్రేమ్ కూడా డైరెక్ట్ సెండ్ చేయొచ్చు. దానికి SD.dataFrame అని ఉంటుంది. సో దాని లోపల అయితే మనం డిఎఫ్ని సెండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మన బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి పైది టేబుల్, కిందది డేటా ఫ్రేమ్. మీకు టేబుల్లో చాలా అంటే టేబుల్ అనేది మీకు స్టాటిక్గా ఉండిపోద్ది, బట్ డేటా ఫ్రేమ్ మీకు మోర్ ఫంక్షనాలిటీ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఏజ్లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అనమాట. సార్టింగ్ చేయొచ్చు, సార్ట్ అయింది డిసెండింగ్ ఆర్డర్లో. ఓకే, అసెండింగ్ ఆర్డర్కి యాక్చువల్గా. సో సార్ట్ డిసెండింగ్ ఆర్డర్లు కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఫార్మాట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇవి డాలర్స్ అని నేను చూపించాలనుకుంటే డాలర్స్లో కూడా చూపించవచ్చు. ఓకేనా, సో అట్లాగే మీరు మల్టిపుల్ ఆప్షన్స్ని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆటోమేటిక్గా సెట్ చేసేద్దాం. ఓకే, అండ్ ఈ డేటాని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండ్ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అలాగే వీటిని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ప్లస్ మనం కాలమ్స్ని హైడ్ చేద్దాం అనుకుంటే వాటిని కూడా హైడ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి నేమ్ కాలం అనేది వెళ్ళిపోయింది. ఓకేనా, ఈ విధంగా డేటా ఫ్రేమ్కి మల్టిపుల్ ఆప్షన్స్ దొరుకుతాయి, బట్ మీకు టేబుల్లో అవేం కనిపించవు అనమాట. అయితే ఇక్కడ మనం ఇంకోటి కూడా చేయొచ్చు. మనం రియల్ టైంలో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఈ మెథడ్ని యూస్ చేయొచ్చు అనమాట, డేటా ఎడిటర్. ఓకేనా, సో దీంట్లోపల మనం డిఎఫ్ని సెండ్ చేస్తున్నాం అనుకోండి, డిఎఫ్ని అని కాదు డేటాని కూడా సెండ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇది నన్ను అలో చేస్తుంది అనమాట ఎడిట్ చేసుకోవడానికి. ఇక్కడ నేను 45 అని ఇవ్వచ్చు, 45. ఓకేనా. ఓకే, సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డేటాని ప్లాట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు డేటా ఎలిమెంట్స్ మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం డేటాని ప్లాట్ చేద్దాం. ప్లాట్ చేసినప్పుడు రియల్ టైంలో డేటా అనేది ప్లాట్స్లోకి వెళ్తుంటుంది. సో అప్పుడు కూడా మనం ఆ ప్లాట్స్ అనేవి బేస్డ్ ఆన్ డేటా, అంటే కరెంట్ మనం ఏదైతే చేంజ్ చేస్తుంటామో ఆ డేటాని బేస్ చేసుకొని ఫామ్ అయిపోతాయి అనమాట. సో దానికోసం line చార్ట్ని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, లైన్ చార్ట్లోకి మనం డేటాని అయితే సెండ్ చేద్దాం. డేటా అండ్ ఇక్కడ మనం డిఎఫ్ని సెండ్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మ్యాట్ప్లాట్లిబ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని క్రియేట్ అవుతుంటాయి అనమాట. ఒకవేళ మీరు అది ఇన్స్టాల్ చేయకపోతే అప్పుడు మీరు ఇది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, అది అడుగుతుంది కొన్నిసార్లు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్ కాలంలో నేను నేమ్ సెండ్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్లో నేను నేమ్స్ని ఇద్దాం అనుకుంటున్నాను, నేమ్. ఓకే, అండ్ వైలో నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఏజ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో మనకైతే చార్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ 45 అని ఇస్తాను.
ఇక్కడ మనం గమనిస్తే మనం 45 ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం 45 ఇచ్చామనుకోండి. 45 రామ్‌కి రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మనం ఆ డేటాని ముందుగానే డిఫైన్ చేసేస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో, దానికోసం ఒకవేళ మనం రియల్ టైమ్‌లోనే చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ డేటాని స్టోర్ చేయాలి ఫస్టు. ఓకే. ఎడిబుల్ ఫార్మాట్‌లో ఉన్నదాన్ని. అండ్ ఈ డీఎఫ్‌ని దీని కింద గాని డిఫైన్ చేసామనుకోండి. సో, అప్పుడేమవుతుందంటే మనం ఏమి ఎడిట్ చేస్తున్నామో ఆ డేటా అనేది డేటా ఫ్రేమ్‌లో స్టోర్ అవుతది. డేటా ఫ్రేమ్‌లో స్టోర్ అయ్యాక ఇప్పుడు నేను దీన్ని కామెంట్ సెక్షన్‌లో సేవ్ చేస్తున్నాను దీన్ని. ఓకే. అండ్ దెన్ మనకి చార్ట్ అనేది ప్లాట్ అవుతదన్నమాట. ఇప్పుడు మనం వెళ్లి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఎడిటబుల్ ఫార్మాట్ అన్నమాట. సో, ఇక్కడ నేను 100 అని ఇస్తున్నాను రామ్‌కి. ఓకే. సో, ఇప్పుడు చూడండి రియల్ టైమ్‌లో మారింది చార్ట్ అనేది. ఓకేనా? సో, అట్లాగే మనం బార్ గ్రాఫ్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. st డాట్ బార్ చార్ట్. ఓకే. బార్ చార్ట్ లోపల మనం సేమ్ ఆ విధంగానే సెండ్ చేయొచ్చు. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు కూడా మనం రియల్ టైమ్‌లో ఇంటరాక్ట్ అవ్వచ్చు చార్ట్‌తో. సో, ఇక్కడ నేను రమ్యకి 75 అని ఇస్తున్నాను. సో, ఇక్కడ మనం చూస్తే ఈ చార్ట్ బార్ చార్ట్ కూడా చూడండి. లైన్ చార్ట్, బార్ చార్ట్‌లో రెండిట్లో కూడా మనకి ఆహ్, డెఫ్ మనం ఏదైతే ఎడిట్ చేసామో డేటా అది రిఫ్లెక్ట్ అయిపోయిందన్నమాట రియల్ టైమ్‌లో. ఓకే. సో, ఈ విధంగా మనం రియల్ టైమ్‌లో డేటాను ఫార్మాట్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మనం ఈ సెకండ్ పార్ట్‌లో ఏం చేసామంటే మీడియా ఎలిమెంట్స్ గురించి చూసాం. డేటాని ఎలా క్రియేట్ చేస్తామో చూసాం. అలాగే ఆ డేటాని చార్ట్స్‌లో ఎలా డిస్‌ప్లే చేయాలని దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా? సో, వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోస్‌ని లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్‌ని కూడా మిగతా వాళ్ళతో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.